హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, వాళ్ళ ఎంఎస్ సెక్షన్లో డేటా అనే ట్యాబ్లో ఇదిగోండి. నిన్న వాట్ ఇఫ్ అనలైజ్ గురించి చెప్పుకున్నాం మనం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇక్కడ 2 ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు సెలెక్షన్ చేసుకుని మొత్తం ఇక్కడ పాయింటర్ పెట్టి డ్రాగ్ చేసుకున్నాం కదా. డ్రాగ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 పెట్టుకుని ఇదిగోండి ఈ రెండు సెలెక్షన్ చేసుకోవడం, మొత్తం డ్రాగ్ చేసుకోవడం. ఓకే, ఇంత డ్రాగ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఏమైనా హైడ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఇలా సెలెక్షన్ చేసుకోండి. ఇదిగోండి గ్రూప్ అన్నారు కదా, గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, మనం ఏం సెలెక్షన్ ఏంది పెట్టుకోవాలో అది పెట్టుకోండి. ఇది రో అన్నాడు. ఓకే, రో అంటే ఇది కదా, నాకు కాలంలో కావాలంటే ఓ క్లిక్ చేసి ఇదిగోండి కాలంలో వచ్చింది. మైనస్ క్లిక్ చేయాలనుకోండి, వెళ్ళిపోయింది చూసారా. ప్లస్ అన్నారనుకోండి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ గ్రూప్ అని పెట్టి ఇదిగోండి రోస్లో కావాలంటే రోస్లో వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకి ఎన్ని కావాలి, ఇప్పుడు సపోజ్ మనకి ఇన్ని మనం ఇవ్వాలనుకోండి, ఇక్కడ దాకా సెలెక్షన్ చేసుకుని ఇప్పుడు గ్రూప్ కొట్టి ఇదిగోండి రో అంటే ఓకే, రోలో మైనస్ అని క్లిక్ చేయాలనుకోండి 9 నుంచి వచ్చింది చూసారా. ఇప్పుడు ప్లస్ అని క్లిక్ చేయండి, అప్పుడు మనకి ఇలా అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ మైనస్ క్లిక్ చేస్తే మొత్తం అన్నీ పోతాయి. ఇక్కడ ప్లస్. ఓకే, గ్రూప్ ఇప్పుడు అన గ్రూప్ అనుకోండి, దీని మీద క్లిక్ చేసి అన గ్రూప్. ఓకే, అన గ్రూప్ ఇప్పుడు ఇవన్నీ సెలెక్షన్ చేసుకోండి. నాకు సెలెక్షన్ చేసి అన గ్రూప్. ఓకే, అన గ్రూప్ మళ్ళీ అన గ్రూప్. నాకేంటి కాలమ్స్ కదా, కాలమ్స్లో అన గ్రూప్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది. గ్రూప్ అంటే ఇది. గ్రూప్ అంటే ఇప్పుడు ఎన్ని అయినా సరే గ్రూప్ చేసుకోవచ్చు. అన్న గ్రూప్ అనుకోండి, నాకు చేసింది రిటర్న్ తెచ్చేసుకోవచ్చు. ఓకే, రేపు పొద్దున్న సబ్ టోటల్ గురించి చెప్తానండి. సబ్ టోటల్ అంటే ఏంటో, అది ఎలా యూజ్ చేస్తారో ఓకే దీని గురించి చెప్తాను. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.